అంటే ఆర్టిస్టులు మిమ్మల్ని బాగా గౌరవంగానే చూసేవాళ్ళు. చూసేవారండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దాంట్లో ఒక టీం లాగా పనిచేసి ఇన్వాల్వ్ అయిపోవటం, అంటే ఒక కుటుంబ సభ్యులాగా కలిసిపోవటం. అవునండి. మీకు కూడా వాళ్ళ కుటుంబంతో ఏమైనా పరిచయం అయిందా? రమా గారు పరిచయం ఉందండి. ఓకే. తర్వాత కీరవాణి గారు పరిచయం ఉంది. శ్రీవల్లి గారు. శ్రీవల్లి గారు అదే వాళ్ళంతా పరిచయం ఉందండి. అదే ఈరోజు కీరవాణి గారికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది అవునండి. RRR సినిమాకి, అట్లాగే ఆస్కార్ నామినేషన్ వచ్చింది. సో ఇవి అంటే మన తెలుగు వాళ్ళు సో ఇంత పేరు సంపాదించినారు. చాలా ఆనందంగా ఉందండి. మన తెలుగు వాళ్ళు ఇంత పేరు ప్రఖ్యాతులతో రికగ్నిషన్ అయ్యారంటే చాలా సంతోషం. మీరు అప్పుడు అసలు ఊహించుకున్నారా రాజమౌళి ఈ స్థాయికి వెళ్తారని కానీ, ప్రభాస్ ఆ రేంజ్కి వెళ్తారని కానీ? డైరెక్టర్ ఆయన చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అండి. సో తప్పకుండా బాగా వస్తారనే నమ్మకం ఉండింది. ఓకే. తర్వాత ఇంత బాహుబలి లాంటి సినిమా వస్తుందని ఊహించలేదండి. ఆ సినిమా చూసి చాలా సంతోషించాం.